కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అనాల, పర్యావరణవేత్త అనాల, సోనం వాంగ్చుక్ చేస్తున్న అమరణ నిరాహార దీక్ష భగ్నమైంది. నిన్న అతన్ని పోలీసులు ఎత్తుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించారు. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. సహజంగా జరిగేదే. నిన్న కూడా మన ఛానల్లో చెప్పాను నేను. అతను 20వ తారీఖు వరకు దీక్ష చేయాలని ఆలోచిస్తున్నాడు. ఎందుకు 20వ తారీఖు అంటే 20వ తారీఖు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఆ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయ్యే రోజు ఈ సోనంకి సపోర్ట్ గా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు పార్లమెంట్ ముందు. పైగా పార్లమెంట్ లోపల కూడా ఈ సోనంకి సపోర్ట్ గా కమ్యూనిస్ట్ పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కూడా ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఏమన్నా దిగి రావడానికి అవకాశం ఉంటదేమో అనేది సోనం ప్లాన్. కానీ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాకముందే ఈ సోనం దీక్షని ఎత్తేశారు. అంటే తన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం కాకుండానే సోనం దీక్ష ముగిసింది. అతను 2 డిమాండ్లు పెట్టాడు. ఒకటి, నీట్ పేపర్ లీకుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది ఒక డిమాండ్. చనిపోయినటువంటి కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. ఈ నీట్ పేపర్ లీక్ కావటం వల్ల, ఆ ఎగ్జామ్ రద్దు చేయటం వల్ల, మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఒత్తిడితో కొంతమంది చనిపోయారు. ఆ కుటుంబాలకు పరిహారం చెల్లించాలి అనేది 2వ డిమాండ్. ఈ 2 డిమాండ్లు పరిష్కారం కాలేదు. కానీ తెలియకుండానే సోనం ఒక పని చేయగలిగాడు. అదేంటంటే సోనం దీక్ష వల్ల కేంద్ర కేబినెట్ విస్తరణ జరగలేదు. మామూలుగా అయితే కేంద్ర కేబినెట్ విస్తరణ ఇప్పటికే జరిగి ఉండాల్సింది. కానీ సోనం దీక్ష వల్లే జరగలేదు. ఇప్పుడు సోనం ఒకే దీక్ష చేస్తున్న సమయంలో మోడీ గారు కేంద్ర కేబినెట్ విస్తరణ చేసి ఈ ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రి పదవి నుంచి పక్కన పెట్టారనుకోండి, అప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఏం చెప్పుకుంటది? ఇది మా విజయం అని చెప్పుకుంటది. మా వల్లే ధర్మేంద్ర ప్రధాన్ని పక్కన పెట్టారు అని చెప్పుకుంటది. ఈ క్రెడిట్ కాక్రోచ్ జనతా పార్టీకి ఇవ్వటం మోడీ గారికి ఇష్టం లేదు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కావటం అనేది బీజేపీకి ఇష్టం లేదు. కాబట్టి మళ్ళీ ఎక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి అడ్వాంటేజ్ గా మారిద్దో, ఇప్పుడు కేంద్ర కేబినెట్ విస్తరణ చేసి ధర్మేంద్ర ప్రధాన్ని పక్కన పెడితే అనే ఉద్దేశంతో కావాలనే కేంద్ర కేబినెట్ విస్తరణని వాయిదా వేసుకున్నారు మోడీ గారు. ఇప్పటికే జరగాల్సి ఉంది కానీ వాయిదా వేసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి, సోనంకి తెలియకుండా ఇది ఒకటి వాళ్ళు చేయగలిగారు. కేంద్ర కేబినెట్ విస్తరణని అడ్డుకోగలిగారు. కానీ వాళ్ళు అనుకున్న 2 డిమాండ్లు మాత్రం నెరవేరలేదు.